హాయ్ అండి. మళ్ళీ ఈరోజు కట్టుతీగ మాల చేద్దాము. ఇదే లాకెట్ అండి. ఇవేమో మోనాలిసా బీడ్స్ గ్రీన్ కలరు. ఇవి మోనాలిసా బీడ్స్ గ్రీన్ కలర్ అండి. ఇవేమో సపోటా కలర్ బీడ్స్. ఇవేమో నక్షి బాల్స్ అండి. ఈ నక్షి బాల్స్ ఏంటంటే విక్టోరియన్ పాలిష్ చేసినవి. ఏమో ఫ్లవర్స్. ఇది కట్టుతీగండి. ఇదేమో హుక్కు, వెనకాల పెట్టుకోవడానికి హుక్కు. ఇదేమో సొరసండి, కింద చుట్టుకోవాలి కదా దానికి. ఇదేమో పట్టుకర్ర, ఇదేమో కత్తెర. ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చూసినాయేనండి అన్నీ. ఈ సొరసని హాఫ్ కట్ చేసుకుంటాం కదా మధ్యలోకి, అట్లాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని కింద చుట్టుకోవడానికి ఇప్పుడంటే ఒక్కొక్కటి ఒక్కో మోడల్ మన ఇష్టం వచ్చినట్టు చుట్టుకోవచ్చు, మనకి ఎలా నచ్చితే అట్లా. నేనైతే ఒకదాని తర్వాత ఒకటిలాగా చుట్టానండి. ఒక 3 ఏమో వేరే కలర్, ఒక 3 ఏమో వేరే కలర్ చుట్టి మధ్యలో ఏమో నక్షి బాల్ వచ్చేటట్టుగా చుట్టాను. ఎక్కించుకున్నాను చూడండి. కింద ఫ్లవర్ వేసాను కొంచెం బాగుంటుందని చెప్పని. మొత్తం ఎక్కించేసుకున్నానండి. ఇవి చూసారు కదా, ఇవి కింద చుడుతున్నాను. ఫస్ట్ సపోటా కలర్ ఆ బీట్తో స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆ పక్క కూడా సపోటా కలర్ బీడే చుట్టాను. మళ్ళీ ఒక్కదాని పక్కన ఒకటి చుడితే మారిపోతుంది కదా డిజైను. అందుకని ఇటు ఎలా చుడుతున్నానో అటు కూడా అట్లాగే చుట్టాను అనమాట. చూడండి. నెక్స్ట్ గ్రీను చుట్టాను ఇటువైపు. అట్లాగే మళ్ళీ అటువైపు కూడా గ్రీనే చుట్టానండి. ఇటువైపు కూడా గ్రీనే చుట్టాను. నేను అక్కడ 2 బీడ్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రీనును ఇంకోటి. ఇటువైపు అయితే ఈ కలర్ చుట్టా కదా, అటువైపుకి గ్రీన్ కాదండి, మళ్ళీ ఈ కలరే వేయాలి కదా. అందుకని ఆ గ్రీన్ బీడ్ తీసేసి ఇంకో బీడ్ ఎక్కించుకున్నాను. ఇటువైపుకి చుట్టేశాను. ఇందులో ఏంటంటే సపోటా కలరు హైలైట్ చేయమని చెప్పారండి. ఇది బయట నుంచి వచ్చిన ఆర్డర్. మనకి శారీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఆ శారీకి సేమ్ చేయమని చెప్పని దానికి మ్యాచింగు లాకెట్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇచ్చి వెళ్ళారు. సపోటా కలర్ అయితే బాగా హైలైట్ చేయమని చెప్పారు. ఇదిగోండి లాకెట్ మొత్తం చుట్టిన తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడు పైన మాల కోసం ఎక్కించుకుందామండి. తీగ తీసుకోవాలి, కట్టు తీగ. దాన్ని వంపులేమి లేకుండా స్ట్రైట్గా చేసుకోవాలి. ఆల్రెడీ మీకు అంతకుముందు వీడియోలో చెప్పా కదండి, వంపులేమీ లేకుండా స్ట్రైట్గా చేసుకోవాలి దాన్ని. ఒకవైపు అయితే ముడేసుకోవాలండి, ఎందుకంటే మనం అటువైపు నుంచి ఎక్కిస్తాం కదా పూసలు. ఆ పూసలు ఏమీ రాకుండా ఒకవైపు చిన్న మెలికలాగా, ముడంటే ఏమీ లేదు, చిన్న మెలికలాగా అది మళ్ళీ మనం తీసేస్తాము. కాకపోతే ఏంటంటే మనం పూసలు ఎక్కించుకుంటాం కదా, ఆ పూసలు అటు నుంచి ఎక్కిస్తూ ఉంటే ఇటు నుంచి వచ్చేయకుండా ఉండడానికి ఒక ముడి. నేను ఫ్లవర్ ఎక్కించి నాకు మామూలుగా ఏ మోడల్ కావాలో ఆ మోడల్లో 3 కాడికి నేను ఎక్కిస్తున్నానండి. ఈ కలర్ 3 బీట్స్ ఎక్కించిన తర్వాత ఒక నక్షి బాల్ ఎక్కించాను. చూసారా? మళ్ళీ గ్రీన్ బీడ్స్ ఎక్కించానండి. ఇలా మొత్తం అన్నీ నాకు ఏ మోడల్లో కావాలో ఆ మోడల్లో ఎక్కించుకున్నాను. నేను నిన్న చేసిన వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి. అది ఏంటంటే మీషో ఆర్డర్ గురించి చేశాను కదా ఒక వీడియో,
ఒక సిస్టర్ అడిగారనమాట, మీషో నుంచి మీరు ఆర్డర్స్ ఎలా తీసుకుంటారు, దానికోసం ఒక వీడియో చేయండి అని చెప్పని. ఒక 2 డేస్ తర్వాత నేను చేస్తాను అని చెప్పాను. ఒకవేళ ఆ వీడియో కానీ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇదిగోండి, పూర్తిగా ఎక్కించిన తర్వాత ఇట్లా ఉంది కదా. ఇప్పుడు దీనికి హోల్స్ ఉన్నాయి కదా, దీనికి హోల్డ్ చేసుకోవడానికి ఏమీ ఇవ్వలేదు కదండి. ఈ హోల్స్లోకే పెట్టి మనం కింద ముడిలాగా వేసుకుందాము. గుర్తుంచుకోండి, ఇటువైపు మనం ఏ హోల్లో అయితే పెడతామో అటువైపు కూడా అదే హోల్లో వేయాలండి ముడి. లేకపోతే ఏంటంటే ఎగుడు దిగుడు వచ్చిద్ది, దండ అందం రాదు. ఇదిగోండి, దీన్ని మెలి తిప్పి ఎక్స్ట్రా ఉన్న దాన్నంతా తిప్పేయాలి. నేను ఆల్రెడీ కిందటి వీడియోలో క్లారిటీగా చూపించాను. కాకపోతే ఏంటంటే నాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి, ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో తీసానండి నేను. దీన్ని ఇట్లా ఒక వంపులాగా తిప్పి దాన్ని ఒక 2 టైమ్స్ అట్లా తిప్పడమేనండి. నేను ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అసలు పట్టకర అనేది యూజ్ చేయకుండా మీకు కట్టుతీగతో మాల ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ఏంటంటే ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే 1-2 సార్లు మనం ట్రై చేయాలండి. అదైతే అసలు ట్రై చేయవసరం లేదు, ఒక్కసారి చూస్తే చాలు. దీనికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా ఏం కాదు, కొద్దిగానే ఉంటుంది. అది అంతగా ఏం తెలీదు. కాకపోతే చూడ్డానికైతే రెండు ఒకలానే ఉంటాయి. కానీ అదైతే చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా బాగా ఈజీ. అదైతే అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఎట్లాగో అందుకని చెప్పని వీడియో తీశాను. ఇక్కడ మామూలుగా అయితే గ్రీన్ కలరు ఫస్ట్ వేస్తే బాగుండేది అనిపించింది నాకు. కానీ వాళ్ళు ఏమన్నారంటే శారీ ఎక్కువ గ్రీన్ కలర్ వచ్చింది, తక్కువేమో ఈ సపోటా కలర్ వచ్చింది. అందుకని ఎక్కువ సపోటా కలర్ హైలైట్ చేసి కొంచెం గ్రీన్ కలర్ని తగ్గించమని చెప్పారు. అందుకని ఇట్లా చేశాను. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇది నెక్కి చాలట్లేదు. అందుకని చెప్పి దీన్ని మళ్ళీ ఇంకా దీన్ని పొడిగిస్తున్నాను నేను. అది ముందు తిప్పేశానండి, తీగతో ఎక్స్ట్రా ఉన్నదంతా తిప్పేసుకున్నాను. తిప్పేసి ఏం చేశానంటే ఇప్పుడు అక్కడి నుంచి కింద అయితే మనం ఏ డిజైన్ వేసామో సేమ్ అదే డిజైన్ని నేను కొంచెం పెంచానండి, ఇంకేం చేయలేదు. అంటే నెక్కకి ఎంతవరకు సరిపోద్దో చూసుకుని అంతవరకు కొద్దిగా పెంచాను. ఇటువైపు ఇందాక ముడేసుకున్నాం కదా, అది ఎక్కించడం కోసం కట్ చేసేసాను. కట్ చేసి ఇప్పుడు డిజైన్ని కొంచెం పెంచానండి, ఇంకా నేనేం మార్చలేదు. ఒక నక్షీ బాల్ వేసి అక్కడ సపోటా కలర్ బీడ్స్తో ఎండ్ అయింది కాబట్టి నేను ఇంకా ఇప్పుడు గ్రీన్ కలర్ బీడ్స్ యూజ్ చేశాను. ఇదిగోండి, వేసిన తర్వాత మళ్ళీ అలడం స్టార్ట్ చేశాను. నేను ఈ అల్లికైతే కిందటి వీడియోలో క్లారిటీగా చూపించానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడైతే మొత్తం ఫినిష్ అయిపోయింది ఒకవైపు లైను. దీనికి హుక్ వేస్తున్నాను. హుక్ కూడా పెద్ద కష్టమేం కాదండి, అది కూడా నేను చూపించాను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. నెక్స్ట్ సేమ్ ఇటువైపు ఎట్లా చేశానో అటువైపు కూడా సేమ్ అంతేనండి. నేను ఎక్కించి చేసి మళ్ళీ అది కూడా చూపిస్తాను. ఇటువైపు ఎక్కించుకున్నానండి, అల్లి చూపిస్తాను. ఇటువైపు అయిపోయింది, ఇటువైపు హుక్స్ వేస్తున్నాను చూడండి. అదేం లేదండి, దాన్ని వంపు తిప్పి ఒక 2 రౌండ్స్ తిప్పితే అయిపోద్ది. కట్ చేసేసుకున్నాను, ఫినిష్ అయిపోయింది చూడండి. ఇదిగోండి, అయిపోయింది దండ. అందరూ నావి వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే